హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన కొంతమంది 20 మంది వరకు కూడా మన రామరాజ్య సంస్థ వ్యవస్థాపకులు దాడి చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. పొలిటికలైజ్ తీసుకొని పొలిటికల్ గా కూడా అంటే ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా కూడా చూస్తున్నాం. అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు ఈ విధంగా దాడి చేశారు, మరి ఏం జరిగింది, మరి దీని గురించి మీరేం చెప్తారు? అంటే రామరాజ్యం అనే పేరుతో ఒక ఒక గ్యాంగ్ ఏర్పడింది. అంటే వీళ్ళ ప్రధాన ప్రతిపాదన ఏంటంటే మత పరిరక్షణ కోసం, హిందూ మత పరిరక్షణ కోసం ఉన్నటువంటి ఈ వ్యవస్థలు ఏవి కూడా పనిచేయవు. కాబట్టి మతానికి, మత పరిరక్షణ కోసం విడిగా ఒక సైన్యం కావాలా, ఆ సైన్యాన్ని నిర్మించాలి. ఆ సైన్యాన్ని నిర్మించే బాధ్యత ఆలయ పూజారులు తీసుకోవాలి. ఆలయాలు యుద్ధ శిక్షణ కేంద్రాలుగా మారాలి. క్షత్రియులని గుర్తించి ఇక్ష్వాకు వంశంతో సహా ఉన్నటువంటి క్షత్రియ వంశస్థులని గోత్రాల వారీగా గుర్తించి వారి నుంచి ఆర్మీలోకి రిక్రూట్మెంట్ చేసే బాధ్యత కూడా పూజారులే తీసుకోవాలి. ఈ దేశంలో ఆలయాలకు ఉన్నటువంటి భూములకి రక్షణ లేదు. దేవాలయ భూముల్ని అన్యాక్రాంతం అయిపోతున్నా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కోర్టులు కూడా ఈ విషయంలో సీరియస్గా వ్యవహరించడం లేదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి కార్యక్రమం కోర్టులు, పోలీసులు కూడా చేయటం లేదు. కాబట్టి కోర్టుల్ని, పోలీసుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి చట్టపరమైనటువంటి రకరకాల వెసులుబాట్లు ఉన్నాయి. ఆ వెసులుబాట్లన్నిటినీ కంట్రోల్ చేయాలి. దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా చట్టాల్లో మార్పులు చేసి లొసుగులు లేకుండా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. పరాయి మతస్థులు వాళ్ళ మసీదుల్లోనూ చర్చిల్లోనూ కూడా హిందూ మతాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, హిందూ మతం అమ్మాయిలను ఎలాగా చేయాలి, లేకపోతే హిందువులను ఎలా చంపేయాలి అని తర్ఫీదు చేస్తున్నారు. మరి వాళ్ళ నుంచి మన మతాన్ని, మన అమ్మాయిలని రక్షించుకోవటానికి మనం మన ఆలయాల్లో సాయుధ దళాలని శిక్షణ ఇవ్వటానికి ఏమిటి సమస్య అనేది ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన ప్రతి ఆలయాన్ని కలిసి, ఆ ఆలయ అర్చకుడిని కలిసి, అయ్యా మీ పేరేమిటి, మీ గోత్రం ఏమిటి, మీ ప్రవర చెప్పండి అని అడిగి వారి ప్రవర చెప్పించుకుని, చాలా అద్భుతంగా ఉందండి, మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి గోత్రనామాలు ఇవన్నీ విచారిస్తున్నారా? ఇందులో ఇప్పుడు రామాయణం జరగలేదు, లేకపోతే భాగవతం, భారతం ఇవన్నీ బూటకం అని మాట్లాడేస్తున్నారు చాలామంది. తప్పది. ఎందుకంటే ఆ గోత్రాలు, వశిష్ఠ గోత్రం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలా వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, కాబట్టి అవన్నీ జరిగినాయని భావించాలి. ఇవి జరగలేదని చెప్పే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి వీళ్లతో ఒక దళాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాట్లాడుతున్నటువంటి ప్రాసెస్ అంతా ఒక దగ్గర పెట్టి చూస్తే అతనికి ఈ దేశ చట్టాల మీద గౌరవం లేదు, ఈ దేశ రాజ్యాంగం మీద అంతకంటే గౌరవం లేదు. చాలా స్పష్టంగా అతను ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని, ప్రత్యామ్నాయ వ్యవస్థని కోరుకుంటున్నాడు. దాన్ని సాధించటం సాయుధ పోరాటం ద్వారానే సాధ్యం అన్న పద్ధతిలో ఒక ప్రత్యామ్నాయ ఆర్మీని తయారు చేయాలనుకుంటున్నాడు. ఈ ఆర్మీ శిక్షణాలయాలుగా దేవాలయాలు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకోసం అర్చకులందరి మీద ప్రెజర్ తీసుకొస్తున్నాడు. ఈ దేవాలయ భూములన్నిటినీ పరిరక్షించి వాటిని కాపాడి వాటిని మత ఉద్ధరణ కోసమే వినియోగించాలి, ఇంకా దేనికి వినియోగించకూడదు అని కూడా ఆయన డిమాండ్. ఇలా ఆయన తప్పేముంది దీనిలో అనేది ఒక జనరల్ పాయింట్కి తీసుకొస్తున్నాడు. 2040 నాటికి భారతదేశంలో ఒక్క హిందువు మిగలడు, మొత్తం కూడా పరాయి మతస్థులు అయిపోతారు. కాబట్టి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈయన సిద్ధాంతం ప్రకారం ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించేటువంటి హక్కు ఇక్ష్వాకులకి మాత్రమే ఉంది అని రాముడు రామాయణంలో చెప్పాడని ఈయన చెప్తున్నాడు. చెప్పి ఈ సమస్త భూమండలాన్ని అంటే
టోటల్ గా గ్లోబ్ అంటే చాలా సందర్భాల్లో అఖండ భారత్ అంటూ ఉంటారు. ఈ అఖండ భారత్ అంటే గ్లోబే అయి ఉండొచ్చు. ఈ సమస్త భూమండలం కూడా హైందవీకరణ చెందాలి అనే ప్రోగ్రాం కూడా ఉంది. అంటే టోటల్ గా అన్ని మతాలని కంట్రోల్లోకి తీసుకొని, లేకపోతే వాళ్ళ అందరినీ దునుమాడి హిందూ మతాన్ని విశ్వవ్యాపితంగా నిలబెట్టడం అనేది ప్రోగ్రామ్ గా మేము రామరాజ్య సైన్యాన్ని ఏర్పాటు చేస్తాం. చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. రామరాజ్య సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం, రామరాజ్యంలో పౌరసత్వం తీసుకోమంటున్నాడు. అది మామూలు పైత్యం కాదు. రామరాజ్యం అని భారతదేశంలోనే ఇంకొక ప్యారలల్ ప్రభుత్వం నడుస్తోంది. ఆ ప్యారలల్ ప్రభుత్వంలో సభ్యత్వం తీసుకోమని కాదు, పౌరసత్వం తీసుకోమని అడుగుతున్నాడు ఆయన. ఈ పౌరసత్వానికి ఏదో ఫీజు ఉంది, వాళ్ళకు ఒక పేజ్ ఉంది, రామరాజ్యం అనే పేజ్ ఉంది. ఆ పేజీలోకి వెళ్ళి మీరు పౌరసత్వం పొందటమే. ఇలా పొందటంతో పాటు మీరు ఆ ఆర్మీని పోషించటం మీ బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి హిందువు తీసుకుని మీరు తినే అన్నంలో, ఇప్పుడు అదేదో కృష్ణ పాండవీయం సినిమాలో గాంధార రాజు పిల్లలందరినీ తీసుకొచ్చి దుర్యోధనుడు దానిలో పడేసి తన తల్లి గురించి వాళ్ళు నిజం దాచారు అనేటువంటి ఒక కారణం చేత వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు. అందరికీ 100 మందికి కలిపి 100 మెతుకులు వేస్తాడు. ఆ 100 మెతుకులు అందరం ఒక్కొక్క మెతుకు తిని చచ్చిపోవడం ఎందుకు, అందరం కలిసి మన మెతుకులన్నీ కలిపి ఒకటికే పెట్టి ఆడిని బతికిద్దాం. వాడు దుర్యోధనుడిని చంపేవాడిగా తయారవ్వాలనే ఒక ప్రోగ్రాంలో వాళ్ళు శకునిని తయారు చేస్తారు. అందరూ చచ్చిపోయి మిగిలినట్టు వీడేం చేస్తాడని చెప్పి వాడిని బయటకు తీస్తే తన దగ్గరే పెట్టుకుంటాడు దుర్యోధనుడు. తన కుయుక్తులతో అతని మరణం అతనే తెచ్చుకునేలాగా ఏర్పాటు చేశాడు అనేది శకుని క్యారెక్టర్ డిజైన్. ఈ విధంగా ఇలాంటి సిద్ధాంతాలన్నీ చెప్తున్నాడు ఆయన. చెప్పి మీరు తిన్నా తినకపోయినా, ఇప్పుడు ఆ శకునిని బతికించడం కోసం వాళ్ళందరూ మెతుకులు త్యాగం చేసినట్టుగా మీరు తిన్నా తినకపోయినా మీ అన్నం, మీరు వండుకున్న అన్నంలో ఒక ముద్ద మీరు తిని మిగిలినవి ఆ సైన్యానికి పెట్టండి. మీరు సంపాదించిన డబ్బుల్లో మేజర్ షేర్ దానికి ఇవ్వండి. అలా ఇవ్వటం ద్వారా మనం హిందూ మతానికి ఒక సైన్యాన్ని తయారు చేసుకుని మన మతాన్ని మనమే రక్షించేసుకుందాం, పరాయి మతాలని దునుమాడుదాం. ఇది ప్రోగ్రాం. సో భారతదేశంలో మతయుద్ధ ప్రేరేపణ చేయటంలో భాగంగా ఈయన చాలా ఆలయ అర్చకుల్ని కలిశాడు. బాపట్లలో ఉన్నటువంటి అర్చకుల్ని కలిశాడు, పిఠాపురంలో ఉన్నటువంటి అర్చకుల్ని కలిశాడు. అలాగే ఈ ధార్మిక సమావేశాలు జరిగే చోటుకి వెళ్ళి మైక్ అడుగుతాడు ఆయన. ఎవరు? ఈ రాఘవరెడ్డి అనేటువంటి ఆయన అక్కడ మైక్ అడిగి ఆ మైక్ తీసుకుని ఆయన ప్రవచనం చెప్తాడు. ఆ ప్రవచనం చెప్పేసి అలా వాళ్ళకి ఇదే ప్రోగ్రాం ఆయన. మేజర్గా ఒకటి, భారతదేశంలో హిందూ మత పరిరక్షణ కోసం చట్టాలు లేవు ప్రత్యేకంగా, కోర్టులు, పోలీసు వ్యవస్థ మనని కాపాడదు, మన భూముల్ని కాపాడదు, మనకి ఏ అన్యాయం జరిగినా వీళ్ళెవరూ న్యాయం చేయరు. కాబట్టి మన న్యాయము, మన వ్యవస్థలు మనమే ఏర్పాటు చేసుకోవాలి, మన ప్రభుత్వం మనమే ఏర్పాటు చేసుకోవాలి. మన రాజ్యం రామరాజ్య స్థాపన కోసం మనం ప్రయత్నం మనమే చేయాలి. అందుకని మనందరం కూడా రామరాజ్యంలో పౌరసత్వం తీసుకోవాలి. ఇది ప్రోగ్రాం. ఇదే మాట్లాడతాడు ఎక్కడైనా. ఇది ఆయన గొడవ. ఈ గొడవలో భాగంగా ఆయన వీరిని కలిశాడు, రంగరాజన్ పరిస్థితి ఏమిటంటే, చిలుకూరు ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, దాదాపుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి దేవాలయ ఆస్తులు వెళ్ళటాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఎండోమెంట్ వాళ్ళు గుళ్ళోకి రాకుండా ఉండటం కోసం హుండీ బయట పారేసినటువంటి చరిత్ర ఉంది వారి. 30/87 అని ఒక యాక్ట్ ఉంది, ఎండోమెంట్ యాక్ట్. ఆ ఎండోమెంట్ యాక్ట్ మీద యుద్ధం ప్రకటించినటువంటి ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయం. ఈ ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, ఆ ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? 87లో నందమూరి తారక రామారావు గారు. ఆయన అనువంశక అర్చకత్వాన్ని, మిరాసీదారుల్ని ఒక కలంపోటుతో రద్దు చేశాడు. అంటే ఆలయ అర్చకుడు కుమారుడే ఆలయ అర్చకుడు కావాలి అని ఉండేది, అనువంశక అర్చకత్వం అంటారు. దాన్ని తీసేసి వాళ్ళకు కూడా రిటైర్మెంట్ పెట్టాడు. ఈ 55-58 ఏళ్లకు మీరు రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవటమే, వేరే వాళ్ళు అర్చకుడుగా వస్తారు. ఆ రిక్రూట్మెంట్ వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం. అలాగే దేవాలయ భూములన్నీ కూడా దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉంటాయి.
వాటిలో వచ్చినటువంటి ఆదాయంలో గుళ్ళని చూస్తూనే ప్రజలకి కూడా సంక్షేమం అందించడానికి ఈ నిధులు వాడతాం. ఇలాంటి నిర్ణయాలన్నీ చేశాడు ఆయన. ఏది ఆ 30/87 యాక్ట్లో. ఓకే. ఈ అనువంశక అర్చకత్వం రద్దు, మిరాసీదారులు రద్దు అంటే ప్రతి ఆలయానికి తిరుమల దేవస్థానానికి ఉన్నంత ఆదాయం ఉంటుందన్నట్టుగా ఈయన భావిస్తున్నాడని ఎవరు ఎన్టీ రామారావు భావిస్తూ ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నాడని ఆయన మీద ఆ రోజుల్లో అర్చక సంఘాలన్నీ కూడా విరుచుకుపడ్డాయి. విరుచుకుపడటంతో పాటు నాకు గుర్తుండి ఆ రోజుల్లో ఇక్కడ అలంపూర్లో నరసింహస్వామి గుళ్ళో భీమసేనాచారి అనేటువంటి ఒక పూజారి ఆయన ఈ ఎండోమెంట్ అదే ఈ 30/87 యాక్ట్కి నిరసనగా గర్భగుడిలోనే గంటకి ఉరేసుకుని చనిపోయాడు. అది చాలా సెన్సేషన్ ఆ రోజుల్లో. అలా దాని మీద వెంటనే దాన్ని విత్డ్రా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయన పట్టించుకోవాలి. వారి ధోరణిలో వారు కొనసాగటంతో వీళ్ళు కోర్టులను ఆశ్రయించారు. కోర్టుల్లో చాలా సుదీర్ఘంగా నడిచింది ఆ పోరాటం. ఈ లోపల రామారావు గారు వెళ్ళిపోయారు. అది కూడా ప్రస్తావిస్తున్నాడు ఈయన. ఎవరు? ఈ రాఘవరెడ్డి. ఎన్టీ రామారావు గారు అవన్నీ చేయబట్టే ఆయనకు అలాంటి మరణం సంప్రాప్తించింది అని కూడా ఒక వీడియోలో వారు ప్రవచించారు. ప్రవచిస్తూ అదే రామారావు గారి యాక్ట్కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద ఈయన యుద్ధం ప్రకటించాడు. ప్రకటించి ఆయన డిమాండ్ ఏమిటి? నువ్వు ఇమ్మీడియట్గా రామరాజ్యంలో సభ్యత్వం తీసుకొని నీ ఆలయాన్ని సైన్యాన్ని తయారు చేయటానికి ఒక యుద్ధ రంగానికి తర్ఫీదు చేసేటువంటి యుద్ధ విద్యలు నేర్పే ఒక ఆలయంగా, ఒక శిక్షణాలయంగా, యుద్ధ విద్యల శిక్షణాలయంగా నీ ఆలయాన్ని మార్చేయి. నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుక్షత్రియులను గుర్తించు గోత్రనామాలతో. నీకు తెలుసా ఆ ప్రోగ్రాం ఉందా? ఇవన్నీ అడిగాడే దానిలో ఇంట్రాగేషన్ బయటకు వచ్చిన వీడియోలో. నీకు అసలు ఈ దృష్టి ఉందా? ఇక్ష్వాకు వంశస్థులు ఎవరో తెలుసా నీకు? మీ ఏరియాలో ఉన్నారా? కనిపెట్టావా? గోత్రనామాల ప్రకారం వెరిఫై చేస్తున్నావా? ఇదంతా పురోహితుడిగా నీ బాధ్యత, అర్చకుడిగా. ఆ బాధ్యత వదిలేసి ఇంకేదో మాట్లాడతావేంటి? నువ్వు కోర్టుల్లో కేసులు వేసానంటావేమిటి? కోర్టుల్లో దుర్మార్గంగా వ్యవహరిస్తాయని నీకు తెలీదా? కోర్టులు కాదు మనది ప్రత్యామ్నాయ వ్యవస్థ కదా. ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణానికి నువ్వు సహకరించవేంటి అని ఆయన మీద చాలా సీరియస్గా దాడి చేసి కొట్టినంత పని చేశాడు. ఆయన కొట్టాడు కూడా. వాళ్ళ అబ్బాయిని కూడా కొట్టాడు. ఆయన కింద కూర్చుని ఉంటే మోకాళ్ళ మీద కుర్చీలో కూర్చుని గదమాయించాడు. దౌర్జన్యం చేశాడు. దీన్ని ఖండించాలా అంటే ఖండించాల్సిన అవసరం ఏం లేదు. అది మీరు ఇలాంటి ఆలోచన విధానాలని ఈ మధ్యకాలంలో వాంటెడ్గానే ప్రమోట్ చేస్తున్నారు. హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే నినాదాన్ని జనంలోకి నాటడం ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి దాదాపు 15 ఏళ్లుగా పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి హిందూ మతంలో ఉన్నటువంటి న్యూట్రల్స్ని తమ మతంలోకి తిరిగి, అంటే ప్రతి ఒక్క హిందువులోనూ పరాయి మతం మీద ద్వేషం పెరిగేలాగా, భయం పెరిగేలాగా చేయగలిగారు. ఎప్పుడైతే హిందువుల్లో హిందూ మతం మెజారిటీ మతమే, కానీ హిందూ మతంలో ఉన్న మెజారిటీ హిందూ మతోన్మాదులు కాదు, కానీ మెజారిటీని హిందూ మతోన్మాదులుగా మార్చే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీల్లో భయం మొదలైంది. సో మేము ఎలా బతకాలి ఈ దేశంలో అని చెప్పి వాళ్ళు దారులు వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఈ గందరగోళపు పరిస్థితి దాపురించడానికి కారణం ఈ ఆలోచనని ప్రమోట్ చేసినటువంటి సంఘ్ పరివార్ చేసినటువంటి ఆడినటువంటి వికృత క్రీడ తాలూకా విశ్వరూపమే ఈ రాఘవరెడ్డి మాత్రమే కాదు, ఇప్పుడు వందలాది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అనేక సైన్యాలు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైన్యమే అలా ఏర్పడిపోయి రోజు ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేయటం ప్రోగ్రామ్గా పెట్టుకుని బతుకుతున్నారు వీళ్ళందరూ నిరంతరం. మొన్న ఈ మధ్య ఎవరో యాంకర్ ఏదో పొరపాటున ఒక మాట అంటే రామలక్ష్మణులు కల్పిత పాత్రలు అన్న ఒక మాట అన్నందుకు గానీ ఆవిడ మీద జరిగిన దాడి చూసాం మనం. ఇలా ఎవరు ఏం మాట్లాడినా దాడి చేస్తారు.
ఒక సినిమా రివ్యూలో ఇలాంటి సందర్భమే రామాయణంలో జరిగింది అని నేనంటే నా మీద కూడా దాడి జరిగింది. తంగలాన్ సినిమా. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. వీటి వికృత శిశువే అతను. ఇప్పుడు అది వాళ్ళ ఇంటర్నల్ వార్గా మారిపోయి ఇప్పుడు మనం స్ట్రెంగ్థన్ అవ్వాలి అనే ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఆలయాన్ని సైనికాలయంగా మార్చండి, సైనిక శిక్షణాలయంగా మార్చండి అనే దీనిలో ఉన్నాడు. ఇది పైకి కనిపిస్తున్నటువంటి గొడవ, కానీ దీని వెనకాల ఇంకో గొడవ ఉందనేది నా డౌట్. ఈ రాఘవరెడ్డి అనే అతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు. సహారా ఇండియా గ్రూప్ వారి తాలూకా బాధితులు ఇతనికి అప్లికేషన్ పెట్టుకోవడం, ఆ డబ్బులు వెనక్కి ఇప్పిస్తాను నేనని చెప్పి ఒక డీల్ మాట్లాడుకుని అతను ఆ ప్రోగ్రాంలో ఉన్నాడు. కోర్టులకు వెళ్తే మీ సమస్యలు పరిష్కారం కావు, నా దగ్గరికి రండి నేను చూసుకుంటా, మన మతానికి సంబంధించి ఎవరైనా సరే నా దగ్గరికి రండి నేను చూసుకుంటా అన్న పద్ధతిలో పంచాయతీలు చేస్తున్నాడు అతను. ప్యారలల్ గవర్నమెంట్ రన్నింగ్, రామరాజ్యం రన్నింగ్. సో అందులో భాగంగానే నా అనుమానం నిజమైతే ఏదో రియల్ ఎస్టేట్ గొడవలో వచ్చాడు అతనికి. ఎక్కడికి? చిలుకూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విపరీతంగా జరుగుతున్నది మనకు తెలుసు. ఇతను రెడ్డి. అక్కడ దీనికి సంబంధించిన వ్యవహారం ఏదో ఉండి ఈయనని కంట్రోల్లో తీసుకోవడం అనే ప్రోగ్రాంలో భాగంగా కూడా ఆయన దింపు ఉండొచ్చు ఈ రాఘవరెడ్డిని. వీరి జనరల్ ప్రోగ్రాంలో భాగంగా కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. దీనిలో ఈ ఆలయ భూములన్నిటినీ ఒక చోటకి కన్సాలిడేట్ చేయటం అనే ప్రోగ్రాం ఉంది వీళ్ళకి. దానిని దేనికోసం వాడతారు అనేది వేరే గొడవ. ఈ క్రమంలో అనేక విషయాలు తవ్వుతున్నారు. పరాయి మతస్థులు మన దేశాన్ని దోచుకుంటున్నారని చెప్తున్నాడు ఆయన వీడియోల్లో. అక్కడ శిక్షణ ఇస్తున్నారు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో, వాళ్ళు వాంటెడ్గా జనాలకి తర్ఫీదు ఇస్తున్నారు, మనం ఇవ్వటం లేదని చెప్తున్నాడు. ఇది కన్విన్సింగ్ గానే ఉంటుంది చాలా మందికి. ఆయన మాట్లాడిన అర్చకులు కూడా కన్విన్స్ అయిపోతున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి అతని పేజీలో. నిజమే, ఇలాంటి ఒక సైన్యం ఉండాలని ఒక ఆయన మాట్లాడటం విన్నా నేను స్వయంగా. అది పరిస్థితి. సో చాలా ప్రమాదకరమైనటువంటి ఒక హిందూ ఉగ్రవాద సంస్థని ఆయన రూట్ చేస్తున్నాడు, ప్లాంట్ చేస్తున్నాడు. ఈ ప్లాంట్ చేయటానికి ఆయనకు చాలా పెద్దల ఆశీస్సులు ఉండాలి. ఈ రోజున ఏదో ఖండిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సీరియస్గా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కానీ మరొకళ్ళు, అంటే సంఘ పరివారం నుంచి ఒకళ్ళు ఇద్దరు స్పందించారు అలా కాదు అని. కానీ ఇది ఇలా జరుగుతుంది, దీన్ని మనం ఏదో ఖండించాలని వాళ్ళు అనుకోవడం లేదు. అరెస్ట్ అయ్యాడు, ప్రస్తుతం ఆయన జైలుకి వెళ్ళాడు. హైదరాబాద్లోనే చెంచల్గూడకు పంపించినట్టున్నారు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఇది పరిస్థితి. సో చాలా ప్రమాదం జరగబోతోంది. ఈ దేశంలో మైనారిటీలను టార్గెట్ చేస్తున్నాడు. మైనారిటీలను టార్గెట్ చేయటము, వాళ్ళని సరెండర్ చేసుకోవటము ఈ ప్రోగ్రాం. అంటే అసలు గ్లోబే, అఖండ భారత్ అంటే గ్లోబే అని చెప్తున్నాడు ఆయన స్పష్టంగా. ఇక్ష్వాకులు పరిపాలించాలి. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారి పరిస్థితి ఏంటి? వారు భారతీయులను ఇక్కడికి పంపించడం, అసలు ఆయనే సరెండర్ అవ్వాలి కదా, ఆయనకే బేడీలేసి ఇక్కడికి తీసుకురావాలి కదా అనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఈ గ్లోబ్ మొత్తం కూడా హిందూ మతం వర్ధిల్లాలి, హిందూ సింహం మేలుకొంది, ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్లో తీసుకోబోతోంది అని బెదిరిస్తున్నాడు ఆయన. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది మాత్రం దాని వెనకాల ఆర్థిక ప్రయోజనాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆస్తుల యుద్ధాలు ఉన్నాయి. ఎవరు ప్రేరణతోనే వచ్చాడు అతనికి. ఆ దాడి వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏంటనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మాట్లాడటానికి సిద్ధంగా లేడు. ఎవరు? దాడికి గురైనటువంటి వ్యక్తి రంగరాజన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు తప్ప ఏం జరిగింది అని బయటకు వచ్చి చెప్పడానికి సిద్ధంగా లేడే. దీని వెనకాల ఆర్థిక ప్రయోజనములు కలవు. ఆయన ఓపెన్గా ఈయన్ని డబ్బులు అడిగాడు, అది కారణం కావచ్చు. నువ్వు డబ్బులు పోగేసి ఇవ్వాలి రామరాజ్యానికి అని కూడా అడిగి ఉండొచ్చు. ఈ ఏరియాలో సెటిల్మెంట్లు చేస్తాను, క్లయింట్లని ఇవ్వు అని అడిగి ఉండొచ్చు. దానికి ఆయన తిరస్కరించి ఉండొచ్చు, అందుకని కొట్టుండొచ్చు. నువ్వు ఏజెంట్గా వ్యవహరించు హైదరాబాద్ ఏరియాలో, లేకపోతే తెలంగాణకు బాధ్యత తీసుకు. పౌరసత్వాలు ఇస్తున్నాడు ఆయన, పౌరసత్వాలు, సిటిజన్షిప్లు ఇస్తున్నాడు రామరాజ్యంలో. ఏది? విజయవాడ, హైదరాబాదు, కరీంనగర్, అనంతపురం, ఇవన్నీ రామరాజ్యంలో ఉన్న ఊళ్ళే. మీరేదో భారతదేశంలో ఉన్నాయని అనుకుంటున్నారు అమాయకంగా. ఢిల్లీ కూడా రామరాజ్యంలో ఉంది. ఆ విషయం మోడీకి తెలుసో తెలీదో
మనకు తెలియదు. మోడీ పౌరసత్వం తీసుకున్నాడో లేదో తెలియదు. రామరాజ్యంలో తీసుకోవాలి. మోడీ కూడా ఇతని కంట్రోల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాడే. అంటే ఆ మధ్య కాలంలో ఆయన అంటే ఒక చట్ట సవరణ చేసే ప్రయత్నం చేశారు మోడీ గారు. దాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడ్డుకున్నారు. అదేమిటి? న్యాయమూర్తులను కూడా విచారించే హక్కు ఉండాలి అనేది ఏదో దానికి సంబంధించిన ఒక ప్రతిపాదన చేశారు. దాన్ని వద్దన్నారు, ఆగింది. ఇప్పుడు ఇతను అదే కోరుతున్నాడు. న్యాయమూర్తులు, పోలీసు వ్యవస్థ వీళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మానేసి శిష్ట శిక్షణ, దుష్ట రక్షణ చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యవస్థల్ని కంట్రోల్, అతని ప్రోమోలో కూడా పోలీసులు కోర్టులే టార్గెట్, పోలీసులు కోర్టులు టార్గెట్గా రాజ్యాంగం మీద దాడి, ఇది ప్రోగ్రామ్. సో రామరాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు పౌరసత్వం తీసుకోవాలని చాలా చెలరేగి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ రామరాజ్యంలో పౌరసత్వం తీసుకొని దాని ఏజెంట్గా వ్యవహరించి పాలకుడిగా అని చెప్తున్నాడు ఆయన. తెలంగాణ పాలకుడిగా వ్యవహరించడానికి రంగరాజన్ గారు సహకరించకపోవడం వలన ఈ దాడి జరిగి ఉండొచ్చు. లేదు, ఈయనకు ఆల్రెడీ తెలంగాణలో ఎవరో హోప్ కలిగించి ఇదిగో ఈ డిస్ప్యూట్ ఉంది ఈ ఆలయంతో అని చెప్పి ఆ పని మీద దిగి అందులో భాగంగానే ఇందులోకి ఇరికించి కూడా కొట్టి ఉండొచ్చు. ఇలా 100 కోణాలు ఉన్నాయి దానిలో. అంటే అతని చరిత్ర చదివితే, చరిత్ర చూస్తే చాలా ప్రమాదకరమైన వ్యవహారం జరుగుతోంది. ఆయన రంగరాజన్ మీద దాడి చేశాడు, దాన్ని పట్టించుకోవాలని నేను అంటం లేదు. కానీ ఇది చాలా, ఈ ధోరణి ప్రమాదకరం. ఈ ధోరణి మీద సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజం ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే వెంటనే ఫోన్లు వస్తాయి. ఫోన్లు వచ్చి మీరు ఆ వీడియో డిలీట్ చేస్తారా చేయరా, లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా. ఇప్పుడు ఆయన బెదిరించాడు. అతను ఎవరిని బెదిరించాడు? రేపు ఉగాది లోపు నువ్వు ఏ విషయం చెప్పకపోతే ఆ తర్వాత ఎవరు రావాలో వారు వస్తారు, ఏం చేయాలో అది చేస్తారు, అప్పుడు ఆపడానికి ఎవరికీ సాధ్యం కాదని చెప్పాడు వార్నింగ్. ఎవరు? ఈ రాఘవరెడ్డి. అదే వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు ఫోన్లలో. ఎవరైనా హిందూ మతం మీద కానీ లేదు వాళ్ళ సంస్థల మీద కానీ వాళ్ళు చేసే అరాచకాల మీద కానీ, ఇప్పుడు మొన్న ఏమమ్మాలో కూడా వాళ్ళే చెప్తున్నారు బుక్ షాపుల్లో. ఇప్పుడు రాఘవరెడ్డి మీద మాట్లాడుతున్నారు అందరూ. అబ్బాయి అతను మా ఎలిమెంట్ కాదని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ హిందూ దుకాణాలన్నీ. మొన్న బుక్ ఎగ్జిబిషన్లో వీక్షణం స్టాల్ మీద దాడి జరిగింది కదా. దాడి అంటే వాళ్ళు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఇవెందుకు అమ్ముతున్నావు అన్నారు. ఇవెందుకు అమ్ముతున్నావు అని అడిగే లెవెల్కి వెళ్ళారంటే, విశాలాంధ్ర మీద దాడి జరిగింది మన తిరుపతిలో. విశాలాంధ్ర వాళ్ళ షాప్లోకి వెళ్ళి పుస్తకాలు ఎందుకు అమ్ముతున్నావు అని ఘర్షణ పడి దాడి చేశారు. వాళ్ళని కూడా డిజోన్ చేసుకుంటుందా సంఘ్ పరివార్? అంటే వాళ్ళు ఒక ఉగ్రవాద మూకని పోషిస్తున్నారు. అందులో భాగంగా ఇది ఒక దళ నిర్మాణంలోకి వచ్చారు. మేము సాయుధంగా ఉంటామని చెప్తున్నారు, ఆయుధాలు పట్టుకుంటామంటున్నారు, ఆయుధాలు పట్టుకుని దాడులు చేస్తామంటున్నారు, దునుమారుతామని చెప్తున్నారు. సో వాళ్ళు ఈ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇది నేను అనుకోవటం అయితే పక్క మతాలని భయపెట్టడం. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఇలాంటి శక్తులు అనివార్యంగా పుట్టేస్తాయి. దీనికి నైతిక బాధ్యత వహించాలి వాళ్ళు. ఎవరైతే ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారా అధికారం అనుభవిస్తున్నారో వాళ్ళు నైతిక బాధ్యత వహించాలి ఈ కార్యక్రమానికి. కాబట్టి ఇది ప్రజల్ని టెర్రరైజ్ చేసేటువంటి కార్యక్రమం. ఒకవైపేమో దేశం మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న వాడేమో ఇతనికి విలన్గా కనిపించడు, ఇంకెవరెవరో విలన్లుగా కనిపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చిల్లో ఉండే పాస్టర్లు వీళ్ళకి విలన్లు. అదే మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి ఇలాంటి వీళ్ళని ప్రోత్సహిస్తారు. అది ఈరోజు ఏదో అరెస్టు జరిగింది కానీ ప్రోత్సహిస్తారు. రంగరాజన్ గారు కూడా అతని మీద సీరియస్ ఎలిగేషన్లు పెట్టడానికి సిద్ధంగా లేడు. దాడి వరకే దాన్ని కన్ఫైన్ చేసి ఏదో పద్ధతిలో అతన్ని బయటికి వచ్చేస్తాడు. అతను ఒక అండర్స్టాండింగ్ ఏదో వస్తారు ఆ ఇష్యూకి సంబంధించి. ఆయన మీడియా ముందుకు రావట్లేదు రంగరాజన్. ఇప్పుడు కాదులేండి తర్వాత మాట్లాడదాం అని చెప్తున్నాడు ఎవరు అడిగినా. అంటే
అది ఇంటర్నల్ వ్యవహారంగా చేసేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారు. కాబట్టి సమాజం హిందూ మతంలో పెరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాదపు లక్షణాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. రామరాజ్యం అనేది చాలా ప్రమాదకరం అనే విషయం మనకి ఇప్పుడు అర్థం చేయించాడు ఆయన. కాబట్టి రామరాజ్యం అనే దారుణమైనటువంటి ప్రపంచం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ ప్రజలకు ఉంది. ఓకే ఈ ప్రజలు ఆ ప్రోగ్రాం తీసుకోవాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. ఓకే.